హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, వైట్ క్రో ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ వచ్చేసి ఫిన్లాండ్. మరి ఇవాళ జీకే క్వశ్చన్, డ్రాగన్ ఈజ్ ద నేషనల్ సింబల్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎండలో వద్దు తర్వాత వెళ్ళు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డోంట్ గో ఇన్ ద సన్, యూ గో లేటర్. డోంట్ గో ఇన్ ద సన్, యూ గో లేటర్ అంటే ఎండలో వద్దు తర్వాత వెళ్ళు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ నాట్ టూ హాట్ అవుట్ సైడ్ సో వీ కెన్ గో నౌ. ఇట్స్ నాట్ టూ హాట్ అవుట్ సైడ్ సో వీ కెన్ గో నౌ అంటే బయట ఏమీ విపరీతంగా ఎక్కువగా వేడి లేదు, సో మనం ఇప్పుడు వెళ్దాము అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ గో అవుట్ ఇన్ ద సన్ వన్స్ సో ఐ విల్ గో అండ్ వర్క్. నథింగ్ విల్ హ్యాపెన్ ఇఫ్ ఐ గో అవుట్ ఇన్ ద సన్ వన్స్ సో ఐ విల్ గో అండ్ వర్క్ అంటే ఒకసారి నేను బయటికి వెళ్ళినంత మాత్రాన, ఒకసారి నేను బయటికి ఎండలోకి వెళ్ళినంత మాత్రాన ఏమీ జరగదు, ఏమీ కాదు, సో నేను ఇప్పుడు వెళ్ళి పని చేసుకుంటాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండకి కాకిలాగా మాడిపోయావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ హ్యావ్ టర్న్డ్ ఇన్ టు ఎ క్రో బికాస్ ఆఫ్ ద సన్. యూ హ్యావ్ టర్న్డ్ ఇన్ టు ఎ క్రో బికాస్ ఆఫ్ ద సన్ అంటే ఎండకి కాకిలాగా మాడిపోయావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ ఐ స్టే ఎట్ హోమ్ ఫర్ 2 days మై ఫేస్ విల్ బి ఫైన్ అగైన్. ఇఫ్ ఐ స్టే ఎట్ హోమ్ ఫర్ 2 days మై ఫేస్ విల్ బి ఫైన్ అగైన్ అంటే నేను కనుక ఇంట్లోనే 2 రోజులు ఉండిపోతే మళ్ళీ నా మొహం మునుపట్లాగే మారిపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డోంట్ స్టే ఇన్ ద సన్ ఆల్ డే. డోంట్ స్టే ఇన్ ద సన్ ఆల్ డే అంటే రోజంతా ఎండలో ఉండిపోకు అని అర్థం. నెక్స్ట్ వన్, దారంతా దాహం వేస్తూనే ఉంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ థర్స్టీ ఆల్ ద వే. ఐఎమ్ థర్స్టీ ఆల్ ద వే అంటే దారంతా దాహం వేస్తూనే ఉంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ కుడెంట్ ఫైండ్ ఎ సింగిల్ కూల్ డ్రింక్ ఆన్ మై వే బ్యాక్. ఐ వాజ్ సో థర్స్టీ. I couldn't find a single cool drink on my way back. I was so thirsty అంటే ఈ దారి మొత్తంలో నాకు ఎక్కడ ఒక సింగిల్ కూల్ డ్రింక్, ఒక కూల్ డ్రింక్ షాప్, ఒక కూల్ డ్రింక్ కూడా కనిపించలేదు, సో నాకు చాలా దాహం వేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డ్రింక్ ఎ లాట్ ఆఫ్ కూల్ డ్రింక్స్ బికాస్ ఆఫ్ ద సన్ అంటే ఈ ఎండ వల్ల నేను చాలా కూల్ డ్రింక్స్ తాగేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, చెమటతో పూర్తిగా తడిచిపోయాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, ఐఎమ్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్. ఐఎమ్ కంప్లీట్లీ డ్రెంచ్డ్ ఇన్ స్వెట్ అంటే చెమటతో పూర్తిగా తడిచిపోయాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ నీడ్ టు టేక్ ఏ షవర్ రైట్ అవే. ఐఎమ్ సో ఇరిటేటెడ్. ఐ నీడ్ టు టేక్ ఏ షవర్ రైట్ అవే. ఐఎమ్ సో ఇరిటేటెడ్ అంటే నేను వెంటనే స్నానం చేయాలి, నాకు చాలా చిరాకు అనిపిస్తుంది, చిరాకు వేస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ స్వెటింగ్ సో మచ్. వై ఆర్ యూ స్వెటింగ్ సో మచ్ అంటే నీకు ఎందుకు ఇంతలా చెమటలు పట్టేస్తున్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్, రోజు సాయంత్రం డాబా పైకి వెళ్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ గో అప్ టు ద టెర్రస్ ఎవ్రీ ఈవినింగ్. ఐ గో అప్ టు ద టెర్రస్ ఎవ్రీ ఈవినింగ్ అంటే రోజు సాయంత్రం డాబా పైకి వెళ్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇన్ ద ఈవినింగ్ దెర్ ఈజ్ ఎ కూల్ బ్రీజ్ ఆన్ ద టెర్రస్ సో ఐ గో ఫర్ ఎ వాక్. ఇన్ ద ఈవినింగ్ దెర్ ఈజ్ ఎ కూల్ బ్రీజ్ ఆన్ ద టెర్రస్ సో ఐ గో ఫర్ ఎ వాక్ అంటే సాయంత్రం పూట డాబా పైన చల్లని గాలులు వేస్తాయి, అందుకే నేను పైకి వెళ్ళి నడుస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆర్ యూ అఫ్రైడ్ టు గో అప్ టు ద టెర్రస్. ఆర్ యూ అఫ్రైడ్ టు గో అప్ టు ద టెర్రస్ అంటే డాబా పైకి వెళ్ళడానికి భయపడుతున్నావా అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఎండ వల్ల కళ్ళు తిరుగుతున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ద సన్ మేక్స్ మీ డిజీ.
ద సన్ మేక్స్ మీ డిజీ అంటే ఎండ వల్ల కళ్ళు తిరుగుతున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇట్స్ నాట్ సో సన్నీ ఇన్ ద మార్నింగ్ బట్ ఇట్స్ వెరీ సన్నీ ఇన్ ద ఆఫ్టర్నూన్. ఇట్స్ నాట్ సో సన్నీ ఇన్ ద మార్నింగ్ బట్ ఇట్స్ వెరీ సన్నీ ఇన్ ద ఆఫ్టర్నూన్ అంటే పొద్దున పూట పెద్దగా ఎండ అనిపించడం లేదు, కానీ మధ్యాహ్నం పూట చాలా ఎక్కువగా ఎండ ఉంటుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ దిస్ హాట్ వెదర్. వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ దిస్ హాట్ వెదర్ అంటే ఈ వెచ్చని క్లైమేట్లో, వెచ్చని వాతావరణంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.